ఈరోజు టాపిక్ సైన్ వేవ్ జనరేటర్ అండ్ ట్రయాంగులర్ వేవ్ జనరేటర్. ప్రీవియస్ క్లాస్లో మనం స్క్వేర్ వేవ్ జనరేటర్ని యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజ్ చేసి స్క్వేర్ వేవ్ని జనరేట్ చేసాం. ఈరోజు వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యూజ్ చేసి మనం సైన్ వేవ్ని జనరేట్ చేస్తాం. అలాగే ట్రయాంగులర్ వేవ్ జనరేటర్. ఫస్ట్ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యూజ్ చేస్తున్నాం. మీకు బ్రిడ్జ్ సర్క్యూట్స్ ఏసీ బ్రిడ్జెస్ ఐడియా ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ ఏబిసిడి అనే బ్రిడ్జ్ సర్క్యూట్లో ఏబి బిసి సిడి డిఏ అనేవి 4 బ్రాంచెస్. ఇందులో ఏబికి బీసీకి ఓన్లీ రియల్ టర్మ్స్, ఓన్లీ రెసిస్టర్డే తీసుకున్నాం, రియల్ కాంపోనెంట్స్ అంటే R1 R2. కానీ ఇక్కడ డిఏ అండ్ సిడికి ఈ బ్రాంచెస్లో మేము ఇంపిడెన్సెస్ తీసుకున్నాం, Z1 Z2. Z1 అంటే R ప్లస్ jωc అంటే రెసిస్టర్కి కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ Z2 అంటే ఇంపిడెన్స్. ఈ Z1 Z2లో ఇంపిడెన్సెస్ R1 R2లు ఓన్లీ రియల్ కాంపోనెంట్. ఇంపిడెన్స్ మీన్స్ రియల్ ప్లస్ ఇమాజినరీ. అంటే రెసిస్టర్కి Z1 ఈక్వల్ టు R ప్లస్ jωc. అంటే ఇక్కడ J అనేది R మైనస్ jωc ఉంటుంది. ఇక్కడ రెండు సిరీస్ కాబట్టి. అలా కాకుండా ఇక్కడ Z2 అంటే ఇండక్టెన్స్ అయితే R ప్లస్ jXL అంటాం. ఇక్కడ కెపాసిటెన్స్ కాబట్టి R మైనస్ jXC అంటాం. వేర్ XC అంటే 1/ωc. XL అంటే ఎంత? ωL. అలాగే ఇక్కడ రెసిస్టర్ కెపాసిటర్ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ప్యారలల్లో ఉన్నప్పుడు R1 ఇంటూ jXC బై R మైనస్ jXC అంటే R1 R2 బై R1 ప్లస్ R2 కదా. 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఇక్కడ సెకండ్ రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ ఉంది కాబట్టి మైనస్ jXC తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ Z2 ఈ బ్రాంచ్లోనేమో రెసిస్టర్ కెపాసిటర్ ప్యారలల్లో ఉన్నాయి, 2 ఇంపిడెన్సెస్ తీసుకున్నాం. ఇక్కడ మనము ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ ఇన్పుట్ బీడీ పాయింట్స్ దగ్గర, అంటే ఇక్కడ బీడీ అనేది అవుట్పుట్స్ ఆఫ్ ది బ్రిడ్జ్ సర్క్యూట్. ఈ అవుట్పుట్స్ అంటే బ్రిడ్జ్ సర్క్యూట్ అవుట్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది ఆప్ యాంప్. దిస్ ఈజ్ ది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. నాన్ ఇన్వర్టింగ్కి డి పాయింట్, ఈ ఇన్వర్టింగ్ ఇన్పుట్ నుంచి బికి కనెక్ట్ చేసాం. అంటే బీడీ పాయింట్స్ అనేవి బ్రిడ్జ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ పాయింట్స్. ఈ అవుట్పుట్ పాయింట్స్ బ్రిడ్జ్ సర్క్యూట్ అవుట్పుట్ ఈజ్ ఫీడ్బ్యాక్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది ఆప్ యాంప్ సర్క్యూట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ బ్రిడ్జ్ సర్క్యూట్. అంటే మనకి ఇన్వర్టింగ్ ఆప్ యాంప్లో ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఏమో బ్రిడ్జ్ సర్క్యూట్లో బికి కనెక్ట్ చేస్తున్నాం. అలాగే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు డి పాయింట్, వేర్ బి అండ్ డి పాయింట్స్ ఆర్ ది అవుట్పుట్స్ ఆఫ్ ది బ్రిడ్జ్ సర్క్యూట్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్స్ మనం ఏం తీసుకుంటున్నాం, ఏ నుంచి అవుట్పుట్కి కనెక్ట్ చేస్తున్నాం. సి అనేది ఇన్పుట్స్, సి గ్రౌండ్కి. ఏ అనే పాయింట్ ఏమో అవుట్పుట్ ఆఫ్ ది క్యూ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అవుట్పుట్ ఆప్ యాంప్ అవుట్పుట్ వి, బ్రిడ్జ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వివో డాష్ అంటున్నాం, అవుట్పుట్ సైన్సాడియల్ సిగ్నల్. మనకి ఇక్కడ ఈ వివో డాష్ దగ్గర ఈ అవుట్పుట్ దగ్గర సైన్ వేవ్ని జనరేట్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ సైన్సాడియల్ సిగ్నల్. నెక్స్ట్ ఇక్కడ మనకి లూప్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అక్రాస్ ఈ బి పాయింట్ నుంచి అక్రాస్ గ్రౌండ్కి ఉన్న వోల్టేజ్, అంటే అక్రాస్ రెసిస్టర్ R2కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ని ఏమో V1 అంటున్నాం. అలాగే ఇక్కడ ఈ సిడి బ్రాంచ్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ని ఏమో V2 అని మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 వోల్టేజెస్ V2 మైనస్ V1 ఈక్వల్ టు VI. ఇన్పుట్ వోల్టేజ్ VI ఈక్వల్ టు V2 మైనస్ V1. అంటే ఒకటేమో ఇదేమో V2నేమో నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర అప్లై చేసే వోల్టేజ్, V1 ఏమో ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర అప్లై చేసే వోల్టేజ్. దీస్ 2 వోల్టేజెస్ డిఫరెన్స్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ VI. ఈ VI ఈజ్ అప్లైడ్ త్రూ ది అవుట్పుట్ ఆఫ్ ది బ్రిడ్జ్ సర్క్యూట్. ఇలా మనకి అవుట్పుట్లో సైన్సాడియల్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనం చెప్పుకుందే చూడండి ఇదంతా. A sine wave generator in which balanced bridge is used as the feedback network is the Wien bridge oscillator. Op amp has a very large, ఈ ఆప్ యాంప్కి వోల్టేజ్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్పుట్ ఇంపిడెన్స్ హై, అలాగే అవుట్పుట్ ఏమో లో
లో అవుట్పుట్ టు హై ఇన్పుట్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ వెరీ లార్జ్. అలాగే రెసిస్టర్ ఆర్ అండ్ కెపాసిటర్ సి ఫార్మ్ ది ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ ఎలిమెంట్స్ వైల్ రెసిస్టర్స్ R1 and R2 form the point of feedback path. The bridge circuit output at B and D is the input of the op amp. మనం చెప్పుకున్నాం కదా BD పాయింట్స్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ VI అప్లై చేసాం. ఈ VI అనేది ఇన్పుట్స్ ఆఫ్ ది ఆప్ యాంప్. అలాగే ఫైండ్ ది లూప్ గెయిన్. బ్రిడ్జ్ సర్క్యూట్ యొక్క లూప్ గెయిన్ అనేది మైనస్ బీటా ఏ. ఏ అంటే వోల్టేజ్ గెయిన్, బీటా అనేది ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. We break the loop at the point marked Q and apply an external voltage V0 across terminals C and D. కాబట్టి since voltage gain ఏమవుతుంది V0 equal to AV into VA. అంటే voltage gain AV is nothing but the ratio of output voltage to input voltage. వోల్టేజ్ గెయిన్ ఏవి ఈక్వల్ టు V0 బై VA. ఆ రిలేషన్ బట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ VIగా తీసుకుంటాం. అప్పుడు ఆ లూప్ గెయిన్ అనేది దీనికి ఈక్వల్ అయితే మైనస్ బీటా ఏ టు VO బై VO డాష్. లూప్ గెయిన్ ఏమవుతుంది మీకు మైనస్ బీటా ఏ ఏమవుతుంది అంటే VO బై VO డాష్ తీసుకుంటాం. VO బై అంటే ఇది అవుట్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ వోల్టేజ్. అయితే అవుట్పుట్ బై ఇన్పుట్ అనేది మనకి రిజల్టెంట్ లూప్ గెయిన్ మైనస్ బీటా ఏ ఈక్వల్ టు VO బై VO డాష్ అని తీసుకుంటాం. కానీ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత మనకి ఏవి ఇంటూ VI అని తెలుసు ఈ ఈక్వేషన్ నుంచి. ఏవి ఇంటూ VI. ఇది ఈ అవుట్పుట్ ప్లేస్లో ఏవి VI సబ్స్టిట్యూట్ చేస్తే దిస్. ఇందులో టూ ఆక్సిలరీ వోల్టేజెస్ V1 and V2 ఆర్ ఇండికేటెడ్ ఇన్ ఫిగర్ సచ్ దట్ VI ఈక్వల్ టు V2 మైనస్ V1 ఫార్మ్ ఈక్వేషన్ 2. కానీ ఇందులో వోల్టేజ్ గెయిన్ ఏవి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ. ఏవి ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మైనస్ బీటా ఈక్వల్ టు VI బై VO డాష్, వేర్ VI ఈక్వల్ టు V2 మైనస్ V1. కాబట్టి ఫైనల్గా మైనస్ బీటా ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు V2 మైనస్ V1 బై VO డాష్. V2 మైనస్ V1 బై VO డాష్. కానీ ఇక్కడ V1 V2 అంటే మనకి వోల్టేజెస్ మనం ఈ V1 వోల్టేజ్ అక్రాస్ V1 వోల్టేజ్ ఎలా వస్తుందంటే R2 బై టోటల్ వోల్టేజెస్, టోటల్ రెసిస్టర్స్ R1 ప్లస్ R2. అంటే వేర్ V1 ఈక్వల్ టు R2, దానికి అక్రాస్గా ఉన్న రెసిస్టర్ R2 బై మొత్తం టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. అలాగే V2 ఈక్వల్ టు Z2 బై Z1 ప్లస్ Z2. ఆ ఫార్ములాస్ని బట్టి అవి సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ కెన్ బి షోన్ దట్ Z1 and Z2 హ్యావ్ ది ఎలా ఉన్నాయి అంటే Z1 and Z2 హ్యావ్ ది సేమ్ ఫేజ్ యాంగిల్ ఎట్ ది ఫ్రీక్వెన్సీ. సేమ్ ఫేజ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఈ రిలేషన్ నుంచి మనకి సింప్లిఫై చేస్తే F0 ఈక్వల్ టు 1/2πRC అని ఫ్రీక్వెన్సీ. ఈ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో మనకి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత? F ఈక్వల్ టు 1/2πRC. It is known as the cutoff frequency. It is to be noted that the frequency of oscillation is F0 equal to 1/2πRC. At any other frequency, V2 is not in phase with VO dash, and therefore VI equal to V2 minus V1 is not in phase with the VO dash. So that the condition minus beta A equal to 1 is satisfied only at one frequency. ఈ లూప్ గెయిన్ మైనస్ బీటా ఏ ఈక్వల్ టు 1 అనేది ఏ కండిషన్ దగ్గర ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర సాటిస్ఫై అవుతుంది? ఓన్లీ ఫ్రీక్వెన్సీ F0 ఫ్రీక్వెన్సీ దగ్గరే మైనస్ బీటా ఈక్వల్ టు 1 అనే కండిషన్ని లూప్ గెయిన్ యూనిటీ అనేది సాటిస్ఫై చేస్తుంది. దిస్ ఈజ్ ది వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. నెక్స్ట్ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ నుంచి మనం సైన్ వేవ్ని జనరేట్ చేసాం. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే F ఈక్వల్ టు F0 ఈక్వల్ టు 1/2πRC. నెక్స్ట్ ది ట్రయాంగులర్ వేవ్ జనరేటర్. మన ట్రయాంగులర్ వేవ్ జనరేటర్ని మనం జనరేట్ చేయాలంటే 2 ఆప్ యాంప్ సర్క్యూట్స్ని తీసుకోవాలి. వన్ ఈజ్ ది కంపారిటర్, సెకండ్ వన్ ఈజ్ ది ఇంటిగ్రేటర్.
దీస్ టూ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఆఫ్ యాంప్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆఫ్ యాంప్ కంపారిటర్ అంటే తెలుసు మీకు, ఆఫ్ యాంప్ యాజ్ అన్ ఇంటిగ్రేటర్ అంటే తెలుసు. మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం. కంపారిటరు, ఇంటిగ్రేటరు, డిఫరెన్షియేటరు అవన్నీ ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్. కంపారిటర్ అంటే మెయిన్ ఏంటి, మీకు కంపేర్ ది టూ వోల్టేజెస్ని కంపేర్ చేసి మీకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ అనేది త్రూ రెసిస్టర్ R1 ద్వారా ఇంటిగ్రేటర్ ఇన్పుట్ సర్క్యూట్కి అప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్స్ ఏంటి, R1 C. ఈ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, మీకు అవుట్పుట్ వోల్టేజ్ ది ఇంటిగ్రల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. మీకు ఇంటిగ్రేటర్లో అవుట్పుట్ వోల్టేజ్ని ఎలా డిఫైన్ చేస్తాం, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఇంటిగ్రల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. కాబట్టి కంపారిటరు, సెకండ్ వన్ ఈజ్ ఇంటిగ్రేటర్. దీస్ టూ అంటే ఇంటిగ్రేటర్ అవుట్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది కంపారిటర్ కనెక్ట్ చేస్తాం. అంటే దిస్ అవుట్పుట్ ఈజ్ ఫెడ్ బ్యాక్ టు ది ఇన్పుట్. కాబట్టి మనకి ఇక్కడ కంపారిటర్లో మనకి స్క్వేర్ వేవ్ వస్తుంది అవుట్పుట్. కంపారిటర్ అవుట్పుట్ స్క్వేర్ వేవ్. ఆ స్క్వేర్ వేవ్ని తీసుకొచ్చి ఇంటిగ్రేటర్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రయాంగులర్ వేవ్ వస్తుంది. దిస్ ఈజ్ ది ట్రయాంగులర్ వేవ్. కాబట్టి కంపారిటర్ అవుట్పుట్ ఈజ్ స్క్వేర్ వేవ్, దీని ఇంటిగ్రేటర్ అవుట్పుట్ ఈజ్ ట్రయాంగులర్ వేవ్. ఫైనల్గా మనం ట్రయాంగులర్ వేవ్ని జనరేట్ చేస్తాం. ఈ కంపారిటర్ అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ మనకి ప్లస్ వి మ్యాక్సిమం, ఇది మైనస్ వి మ్యాక్సిమం. అంటే ఇలా ఇంక్రీజ్ అయ్యి ఇది అప్పర్ ట్రిగ్గర్ వోల్టేజ్. యూటీపీ అంటే అప్పర్ ట్రిగ్గర్ పాయింట్, ఎల్టీపీ అంటే లోయర్ ట్రిగ్గర్ పాయింట్. ఈ మ్యాక్సిమం వాల్యూని మనం ఏమంటాం, అంతవరకు మీకు అప్పర్ ట్రిగ్గర్ పాయింట్ రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయితే దట్ ఈస్ ది లోయర్ ట్రిగ్గర్ పాయింట్. మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. ఇలా మనకి ర్యాంప్గా వేరియేషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ట్రయాంగులర్ వేవ్ అవుట్పుట్, ఇంటిగ్రేటర్ అవుట్పుట్. ఇదేమో కంపారిటర్ అవుట్పుట్. Circuit diagram to generate a triangular waveform is shown in figure A. It has two op amps. One is the comparator and other one is the integrator. Operation ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి చూడండి. Let us assume first the output voltage of the comparator is maximum negative level, since the input is connected to the inverting input of the integrator through resistor R1. It produces a positive going ramp generator on the output of the integrator. When this ramp voltage reaches, ఆ ర్యాంప్ వోల్టేజ్ ఏ పాయింట్ వరకు రీచ్ అవుతుంది, అప్పర్ ట్రిగ్గర్ పాయింట్. అంటే మ్యాక్సిమం వాల్యూ మీ అప్పర్ ట్రిగ్గర్ పాయింట్ వరకు రీచ్ అయ్యి నెక్స్ట్ will causes the integrator ramp to changes to negative going direction. This is negative going ramp continues till lower trigger point of the comparator is reached. upper trigger point కి రీచ్ అయ్యి మళ్ళీ lower trigger point కి రీచ్ అవుతుంది. The comparator output switches back to its minimum negative level and the cycle repeats itself. All of this action has been shown in figure. అంటే మీకు ఫిగర్ బి అప్పర్ ట్రిగ్గర్ పాయింట్కి రీచ్ అయ్యి మళ్ళీ లోయర్ ట్రిగ్గర్ పాయింట్కి రిసీవ్ అవుతుంది. ఇది ర్యాంప్గా అప్పరు లోయర్. అంటే అప్పర్కేమో మ్యాక్సిమం వాల్యూ, లోయర్కేమో మినిమం వాల్యూ. కాబట్టి the output amplitude of the triangular wave is set to the resistors R2, R3 by establishing the lower trigger point and upper trigger point voltage, that is VUTP, voltage at LTP, according to the following formulas. Voltage at UTP equal to plus V maximum into R3 by R2. అలాగే LTP ఈక్వల్ టు మైనస్ V maximum ఇంటూ R3 by R2. దీస్ టూ ఆర్ అప్పర్ ట్రిగ్గర్ పాయింట్ వోల్టేజ్, లోయర్ ట్రిగ్గర్ పాయింట్ వోల్టేజెస్. నెక్స్ట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ V maximum డిపెండ్స్ ఆన్
time constant R1 into C, and its amplitude depends on the R2, R3. The frequency of oscillation can be excited by varying R1 according to the relation. ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది మీకు ట్రయాంగులర్ వేవ్ జనరేటర్కి 1/4R1C ఇంటూ R2/R3. అంటే మీకు ఇందులో డయాగ్రామ్లో 1/4R1C, R1C అంటే మీకు ఇది ఫీడ్బ్యాక్ పాత్, ఇన్పుట్ రెసిస్టరు, ఫీడ్బ్యాక్ కెపాసిటెన్స్. కాబట్టి దీన్ని టైం కాన్స్టెంట్ ఎంత తీసుకుంటాం, R1 ఇంటూ C. కాబట్టి 1/4R1 ఇంటూ C ఇంటూ R2/R3 వేస్తాం. R2నేమో దీని అవుట్పుట్, ఇదేమో దీని అవుట్పుట్. కాబట్టి R2/R3. 1/4R1C into R2/R3 is the frequency of the triangular wave generator. In this way, a triangular wave is generated from a square wave. Square wave నుంచి మనం triangular wave ని generate చేసుకున్నాం. These two are generate the sine wave generators and triangular wave generators. వీటితో మనకి మల్టీ వైబ్రేటర్స్, నెక్స్ట్ ఈ 3 జనరేటర్స్ నేర్చుకున్నాం. ఏమేంటి, స్క్వేర్ వేవ్ ప్రీవియస్ క్లాస్లో, ఈరోజు క్లాస్లో సైన్ వేవ్ జనరేటరు అండ్ ట్రయాంగులర్ వేవ్ జనరేటర్.